అద్దంకి నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు. అద్దంకి గెలవలేని నియోజకవర్గం కాదన్నారు. సర్కారు మీద ప్రస్తుత మంత్రి మీద విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు. జగన్ ఇచ్చేవి అన్నీ చేస్తారని చంద్రబాబు అన్నారని, అవి కాకుండా సూపర్ 6, సూపర్ 7 ఇస్తారని నమ్మించారన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ఒక శుభవార్త అన్నారు జగన్. మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయని తెలిపారు. మన పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం, పదవుల్లో కాంట్రాక్టు పనుల్లో మనం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చామన్నారు జగన్. ఇప్పుడు మహిళలకు చట్టసభల్లో మరిన్ని సీట్లు రాబోతున్నాయని, ఇది శుభ పరిణామం అంటూ జగన్ వ్యాఖ్యానించారు. సీట్లు పెరగడం వల్ల మన కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో కష్టపడే వారికి పెద్దపీట వేస్తామంటూ జగన్ దిశానిర్దేశం చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో జగన్ భేటీ అయ్యారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టానం నుంచి ఆయన దిశానిర్దేశం చేశారు. అద్దంకి గెలవలేని నియోజకవర్గం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. వెల్కమ్ తెలియజేస్తా ఉన్నా. ఆ నియోజకవర్గంలో మంత్రి గారికి ఉన్నంత వ్యతిరేకత బహుశా ఏ నియోజకవర్గంలో ఇంకొకరికి ఎవరికి ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటే, అద్దంకి నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇంకా ఈ స్థాయిలోకి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డాక్టరు అశోక్ను మీ అందరికీ కూడా ముందుగానే ఎన్నికలు చాలా దూరంగా ఉండగానే అశోక్ను తీసుకొని రావడం, తాను కూడా డాక్టర్గా మంచి పేరు సంపాదిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అందులో చంద్రబాబు నాయుడు గారి లాంటి రాక్షస రాజ్యంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కేసులు ఉంటాయని తెలిసి, హెరాస్మెంట్ ఉంటుందని తెలిసి, కార్యకర్తలకు ఇలాంటి సమయంలోనే ఇంకా తోడుగా అండగా ఉండడానికి ఇంకా శ్రమ పడవలసి వస్తుందని తెలిసి కూడా అశోక్ ముందుకొచ్చినాడు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే, జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను, కాక సూపర్ 6, సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు, మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినటి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6, సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, జగన్ ఇస్తా ఉన్న స్కీములన్నీ పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే, 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే, అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం.